చాలా తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ ఉమ్మడి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అదేవిధంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది. దిత్వా తుఫాన్ నేపథ్యంలో డిసెంబర్ 2 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దన్న వాతావరణ కేంద్రం నేటికి సముద్రం అలజడిగా ఉండడంతో మరో 2 రోజులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కృష్ణాపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, వాటరేవు పోర్టుకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు, విశాఖ, గంగవరం, కాకినాడ పోర్టులకు 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఇక నిన్న అర్ధరాత్రి నుంచి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా చలి పెరగడంతో ప్రజలు వణికిపోతున్నారు. నిన్న రాత్రి తిరుపతి జిల్లా మల్లంలో 9.6, చిట్టమూరులో 9.5, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో 9.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.